నమస్కారం ఫ్రెండ్స్. ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పేపర్లలో ట్రెండింగ్ టాపిక్ ఏమంటే మాంగ్లీ అండ్ కో. వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజన తెగలు. వీళ్ళు సంచార జాతులు. బంజారా అంటే సంచార జాతి, అంటే ఒక చోట ఉండకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోడు వ్యవసాయము లేదా ఇతర వృత్తులు, కూలి పనులు చేసుకుంటూ ఒక చోట ఉండకుండా సంచార జాతులు అంటారు. అయితే రీసెంట్లీ మన తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేలో వీళ్ళు దాదాపు 27% ఏమో ఉన్నట్టున్నారు. ఎస్టీ పాపులేషన్లో 27%, అంటే రాష్ట్ర జనాభాలో 27% వీళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్లీ వీళ్ళు రాజస్థాన్కి చెందినవాళ్ళు. అంటే వీళ్ళ పూర్వీకులు చూస్తే వీళ్ళు రాజస్థాన్కి చెందిన సంచార జాతు. ఈ మాంగ్లీ యొక్క స్కామ్ బయటికి వచ్చాక కొన్ని గంభీరమైన ప్రశ్నలను మీడియా పట్టించుకుంటలేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. యాక్చువల్లీ ఇది బెస్ట్ టైం ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేయాలి. అది అన్ఫార్చునేట్లీ మన ఛానల్తోనే సాధ్యం. మనము గోలని పట్టించుకోకుండా ఆ గోల యొక్క సారాన్ని చాలా సావధానంగా విని దాన్ని విశ్లేషిస్తాం. అన్ఫార్చునేట్లీ మనం రేజ్ చేసే పాయింట్స్ తర్వాత కొంతమంది రేజ్ చేసి అది వాళ్ళే రేజ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆ క్రెడిట్ తీసేసుకుంటారు. నో ప్రాబ్లం. కానీ తప్పకుండా మనం డిస్కస్ చేయవలసిన పాయింట్స్ డిస్కస్ చేయవలసిందే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం రిజర్వేషన్స్ ఇస్తాము, సోషల్ స్టేటస్ కల్పిస్తాము, కానీ వాళ్ళు అది మెయింటైన్ చేయగలరా? రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఇచ్చే స్థానం వాళ్ళకి ఇస్తే అది మెయింటైన్ చేయగలరా? అంటే మనకు ఏం రిపోర్ట్స్ వస్తున్నాయంటే చేయలేరు. ఎందుకంటే వాళ్ళ సోషల్ స్ట్రక్చర్లో చేంజ్ రాగానే వాళ్ళలో అణిచివేయబడ్డ ఇన్స్టింక్ట్స్ బయటకు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రిజర్వేషన్ల ద్వారా, ఈ సబ్సిడీల ద్వారా, ఈ దాన్ని ఏమంటారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా, వీళ్లకు మినహాయింపుల ద్వారా, ఏ ఎగ్జామ్ రాసినా వీళ్లకు ఎగ్జామ్ ఫీజు లేదు, అప్లికేషన్ ఫీజు లేవు. అంటే ప్రభుత్వం ప్రకారం లంబాడాలకు అంటే రోజు గడవడం కష్టంగా ఉంది అని ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. ఎందుకంటే 50 రూపాయలు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు మినహాయింపిస్తున్నారంటే వీళ్ళ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో
దీనంగా ఉందో ప్రభుత్వ లెక్కల ప్రకారం మనం తెలుసుకోవచ్చు. మరి ప్రభుత్వం కల్పిస్తున్న వీళ్లకు తాయిలాలు, సబ్సిడీలు, రిజర్వేషన్లు పొందిన అంటే 40% క్వాలిఫై, 38% క్వాలిఫై, అప్లికేషన్ వేస్తేనే జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఇస్తే ఈ సెక్షన్ ఆఫ్ ది సొసైటీని ఏ రకంగా ట్రీట్ చేస్తుందో, వీళ్ళకి ఇచ్చిన పొజిషన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో ఈ మాంగ్లీ ఎపిసోడ్తో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫ్రాడ్, ఈ ఫ్రాడ్లో వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ప్రెస్ మీట్ ఎవడు పెడుతున్నాడంటే వాళ్ళ కులస్తుడు పెడుతున్నాడు, అంటే బంజారా సంఘం నాయకుడు పెడుతున్నాడు. అసలు ప్రెస్కు సిగ్గులేదు. ఒక స్కామ్ జరిగితే పోలీస్ ప్రెస్ మీట్ పెట్టాలి, జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రెస్ నా కొడుకులకు ఎవరు ప్రెస్ మీట్ పెడితే అటెండ్ కావాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా బంజారా నాయకుడట, ఆయన ఒక గ్రీన్ కలర్ టవల్ వేసుకొని గడ్డం పెట్టుకొని మాంగ్లీది తప్పు లేదు, దీంట్లో ఇరికిచ్చడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎస్టీ కార్డు ప్లే చేస్తున్నారు బంజారాలు. అంటే మనము ఏ స్టేటస్ ఇవ్వడానికి వీళ్ళకు ట్రై చేస్తున్నామో ఆ స్టేటస్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే దీంట్లో వీళ్ళు ప్రతి తప్పుడు పనికి విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. అంటే మాంగ్లీ చేసిన తప్పుడు పని అయినా వాళ్ళు ఎస్టీలు కాబట్టి వాళ్ళని ఏమనకుండా వదిలేయాలి. వాళ్ళు గిరిజన తెగలు కాబట్టి వాళ్ళు ఇలాంటివి సహజంగా చేస్తారు కాబట్టి వాళ్ళను వదిలేయాలి. ఓ 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం వీళ్ళు తాండాల్లో ఉండేవాళ్ళు. మీరు తెలంగాణలో ఎక్కడైనా ఏ ఊళ్ళైనా పోండి, వాళ్ళు తాండాలు ఊరికి దూరంగా ఉండేవి. ఎందుకు ఉండేవి ఊళ్ళో వాళ్ళని అడగండి. తాండాలు అంటే ఈ బంజారాస్ ఊళ్ళో ఎందుకు ఉండరు? సామాన్య ప్రజలతో కలిసిమెలిసి ఎందుకు ఉండరు? సమాజం ఎందుకు వీళ్ళను దూరంగా పెడుతుంది? వీళ్ళు ఊరికి దూరంగా తండాల్లో ఎందుకున్నారు? తండాల్లో వాళ్ళ అంటే ఇప్పుడు మన తుర్కోళ్ళకు ఉన్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉన్నట్టు వీళ్ళకు పర్సనల్ లాస్ ఉంటాయి. అంటే వాళ్లకు సహజ సిద్ధమైన గిరిజన తెగల ఒక లాస్ ఉంటాయి. మీరు గమనించాలి, రాష్ట్రంలో అంటే ఈ బంజారాస్ తప్ప వేరే తెగలకు స్పెషల్ లాస్, స్పెషల్ ఇవి ఏం లేవు, ఫెసిలిటీస్ ఏం లేవు. అంటే గిరిజన తెగలు కొండ ప్రాంతాల్లో నిజంగా అంటే ఒరిజినల్ ట్రైబల్స్ వాళ్లకు స్పెషల్ లాస్ ఏం లేవు. సామాన్య ప్రజలకు ఏ లాస్ ఉన్నాయో ఆ లాస్ వాళ్ళకు ఉన్నాయి. కానీ బంజారాస్కు మాత్రం వాళ్ళ ఒక కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ యొక్క ఐకమత్యం, దీనిపై తీవ్రమైన నమ్మకం ఉంది. అంటే ఏదైనా కేసులైనా వాళ్ళు పంచాయతీల్లో తేల్చుకుంటారు. ఇలాంటి పంచాయతీల్లో తేల్చుకోవడం రాజస్థాన్ నుంచి వచ్చిన గుణం, వీళ్ళ సహజ గుణం కాదు ఇది. రాజస్థాన్లో ఇలాంటి ఆటవిక పంచాయతీలు జరుగుతుంటాయి. అలాంటి పంచాయతీలే ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతాయి. అంటే పోలీస్ వారు, కోర్టు వారి అంటే దాని ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళ కుల పెద్దలే దీన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. దీని కారణంగా ఏమైపోయిందంటే బయటి లాస్ కానీ పోలీస్ కానీ వీళ్ళని తప్పించుకొని లోపల ఇలాంటి స్కామ్స్, ఇలాంటి అన్యాయాలు
ఎన్నో తండాల్లో జరుగుతూ ఉంటాయి, కానీ అవి బయటికి రావు. ఎందుకంటే ఊళ్ళ నుంచి దూరంగా ఉంటారు. ఇది తండా సమస్య అంటారు. ఊరి సమస్య కాదు, ఇది తండా సమస్య. ఇది మా కులపు సమస్య. అంటే వాళ్ళు అది ఏ సమస్య ఉండని, అది కులపు సమస్య. భూ వివాదాల దగ్గర నుంచి ఘోరమైన నేరాల వరకు తండా లోపల పెద్దలు నిర్ణయించిందే ఫైనల్. ఈ కల్చర్ రాజస్థాన్ నుంచి వచ్చింది. తెలంగాణ సర్కారు కూడా కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవాలి. నేను చెప్పబోయే విషయాలు క్లియర్గా వినండి, అందరూ వినండి. ఇప్పుడు ఈ స్కామ్ యొక్క బయటపడ్డ నిజమేమి ఎవరు డిస్కస్ చేస్తలేడు. స్కామ్ గురించి డిస్కస్ చేస్తాడు. అసలు ఈ మాంగ్లీ అండ్ కో తమ కులపోళ్ళనే ఎందుకు టార్గెట్ చేసింది? మ్యాక్సిమం వాళ్ళే టార్గెట్ అయ్యారు. బయట వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎందుకు వాళ్ళు సాహసించలేదు, అటెంప్ట్ చేయలేదు? దీనికి కూడా కారణం వీళ్ళ ఇంటర్నల్ లా మెకానిజం. అంటే తండా లోపల అన్యాయాలు తేల్చుకోవడం అలవాటైంది కనుక ఈ స్కామ్ కూడా అంత తొందరగా బయటపడలేదు. నేను లా పాయింట్ చెప్తా. ఈ స్కామ్ ఇంత తొందరగా ఎందుకు బయటపడలేదు అంటే వీళ్ళ ఉన్న ఇంటర్నల్ మెకానిజం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెకానిజం ఇన్ బంజారాస్. ఆశ్చర్యకరం ఏమంటే ఒక బంజారా వాళ్ళు వాళ్ళ సమాజాన్నే టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరనే 100 కోట్లు నొక్కేశారు. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఎలా పాయింట్స్ని డిస్కస్ చేస్తానో మీకు అర్థమవుతుంది. గిరిజన తెగలు, గిరిజన వాసులు అనుకుందాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా సబ్సిడీలు, రాయితీలు, స్కాలర్షిప్స్, రేషన్ కార్డ్స్ ప్లస్ అన్ని విషయాల్లో వీళ్లకు తగిన రిజర్వేషన్ ఉంటుంది. అంటే తిండి సమస్య దగ్గర నుంచి జీవనోపాధి సమస్య వరకు ప్రభుత్వం వీళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, గిరిజన స్కూల్స్ కానివ్వండి, అంటే ఎక్స్క్లూజివ్ వీళ్ళ కోసం కట్టించి వీళ్ళ పిల్లలకు భోజనాలు పెట్టి విద్యను అభ్యసించేటట్టు చేసి ఇవన్నీ ప్రభుత్వం తన ఖర్చులతో చేస్తుంది. తన ఖర్చులు అంటే సామాన్యులు కట్టే ట్యాక్స్ డబ్బులతో చేస్తుంది. అవునా కదా? ఇది ట్యాక్స్ డబ్బుల వినియోగం. వీళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, వీళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి, వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ మాంగ్లీ ఇష్యూలో మినిమం 10 lakhs పెట్టిండ్రు. అంటే 2-3 lakhs అవి లెక్కలేదేవు. అంటే లైట్గా తీసుకొని పెట్టిన వాళ్ళు 10 lakhs నుంచి వాళ్ళ నోటి నుంచి చెప్తున్నాడు 5 కోట్ల దాకా పెట్టినరు అని చెప్తున్నారు. ఈ రామావత్, మధు, కేతావత్ ఏమేమో ఉన్నాయి కదా, వీళ్ళ పేర్లు ఉంటాయి ఇట్లా, రామావత్, కేతావత్ అని, నాయక్, రాఠోడ్, ఇదంతా వీళ్ళు రాజస్థానీ లేనేజ్. ఇదంతా చాలా మందికి తెలియదేమో. వీళ్ళ భాష కూడా కొద్దిగా రాజస్థానీ టచ్ ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏమంటే ఒక గిరిజన తెగ అంటే వాళ్ళకి రేషన్ కార్డు కంపల్సరీ ఉంటుంది. రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉండాలి? నెలకు 3-4 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇస్తారు. ఇది లా ప్రకారం. అంటే హైదరాబాదులో గల్లీలో అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. 3 స్టోరీ బిల్డింగు, అపార్ట్మెంట్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయని కూడా రేషన్ కార్డులు ఉన్నాయి.
ఒక 10 ఎకరాల 2-3 ఎకరాల నుంచి 100 ఎకరాల ఆసామికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మాంగ్లీ స్కామ్లో రమారమి 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు మాంగ్లీ దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే 10% వడ్డీ ఆశకు 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు పెట్టారు. కొంతమంది 1,50,000 ఇటువంటి లెక్కనే లేదు. అయితే టోటల్ వాల్యూ ఆఫ్ స్కామ్ ఒక 150-200 కోట్లు అని చెప్తున్నారు, కానీ దానికన్నా డబలే ఉంటుంది. అన్ని విషయాలు బయటపడితే దీనికన్నా డబలే ఉంటుంది. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, నేను అందుకని చెప్తా. దీంట్లో మోసం ఎట్లా పోయిందంటే తండావాసుల దగ్గర ఈ బంజారా వాళ్ళు, ఈ రామావత్ మధు రామావత్ ఉంది కదా, కేతావత్ రామావత్ ఏమో ఉంది, ఈ రాఠోళ్ళు వీళ్ళు పోయి అక్కడ షాప్ చేసిండ్రు. మేము ఒక కంపెనీ పెడుతున్నాం, కంపెనీలో క్లబ్లు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, బిల్డింగ్లు కట్టిస్తాము, మా బిజినెస్ ఇట్లా ఫైనాన్స్ బిజినెస్ నడిపిస్తాము, కోట్లు సంపాదిస్తున్నాము. వీళ్ళు ఎక్కడ పోయినరు? మళ్ళీ తండాలకే పోయినరు. నేను ఒకటి అడుగుతా, వీళ్ళు లక్షల కోట్లున్న ఈ హైదరాబాద్ సిటీని టార్గెట్ చేయకుండా తండాలను ఎందుకు టార్గెట్ చేశారు? ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఎవరు డిస్కస్ చేస్తలేడు. 1000 కోట్ల బిజినెస్ అవుతుంది కదా హైదరాబాద్లో, ఇక్కడ టోపీ ఈజీగా వేయచ్చు కదా, మంగ్లీ ఫేమస్ కదా. మరి ఇక్కడ టార్గెట్ చేయకుండా తండాలలో ఎందుకు టార్గెట్ చేశారు? సింపుల్ ఆన్సర్ ఏమంటే తండాలలో లెక్కలేని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే విజిబుల్ ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ పోతలేవు, అవి త్రూ కమ్యూనిటీలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. లక్షలు కోట్లు. వీళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, గిరిజన తెగులని రిజర్వేషన్ ఉంది, అప్లికేషన్ 100 రూపాయల అప్లికేషన్ కూడా మాఫీ. వీళ్లకు తండాలు గ్రామ పంచాయతీగా మారినాయి. అంటే స్వయం ప్రతిపత్తి గల ఒక నగరాల, అంటే ఒక కంట్రీస్గా మార్చేసారు వీళ్ళు. అంటే పోలీసు న్యాయశాఖ ఇది వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళొక గ్రూప్ ఫామ్ అయి అక్కడనే లా చెప్పేస్తారు, అంటే న్యాయం చెప్పేస్తారు, ధర్మం చెప్పేస్తారు, అందరు కలిసి ఏం చేయాలని డిసైడ్ చేస్తారు. అంటే ఇలాంటి కల్చర్ డెవలప్ అయ్యి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ 27% వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రజాప్రతినిధి ఎవడు అని డిసైడ్ చేసేస్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వీళ్ళు. అంటే రాజ్యాంగం ఏం పనికిరాదు ఇంకా. అంటే మీరు ఇమాజిన్ చేయండి, 10 లక్షల నుంచి 40 లక్షలు అయితే కామన్. దీంట్లో పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అందరూ గిరిజన తెగలకు చెందినవాళ్ళు. ఆశ్చర్యకరమైన అంటే వీళ్ళు ఇతర కులాలు, ఇతర తెగలకు టచ్ చేయకుండా వాళ్ళు లంబాడ ఒక 10 గ్రామాలను టచ్ చేసి దాదాపు 200-300 కోట్ల స్కామ్ చేయగలిగారు. ఉట్టి 10 తండాలు, ఎఫెక్ట్ అయిన 10 తండాలు. ఇమాజిన్ చేయండి, 10 ఊళ్ళు కాదు, గ్రామ పంచాయతీలు కాదు, 10 తండాలు జస్ట్ ఇట్లా నొక్కి ఇట్లా ట్యాప్ చేసి 300 కోట్లు నొక్కేశారు. ఆశ్చర్యం ఏమంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళు, గవర్నమెంట్ రూపాయి పథకం, బియ్యం పథకంపై బతికేవాళ్ళు, వాన పడితే చినుకు పడితే కానీ పంటలు వేయని భూములు కలిగిన వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చిన భూములపై బతికేవాళ్ళు, ఒక్కొక్కరి దగ్గర 40 లక్షలు, ₹1,00,00,000, 5 కోట్లు, 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్సా? చాలా బహిరంగంగా చెప్తున్నారు, నేను ₹1,00,00,000 ఇచ్చిన, నేను 40 లక్షలు ఇచ్చిన. వాడు వచ్చి ఒక బిజినెస్ ఉందని చెప్పిండు,
ఆ బిజినెస్ ఉందని చెప్పగానే 40 లక్షలు తీసి, అంటే వీళ్ళు ఎంత క్యాజువల్గా ఉన్నారంటే కండ్లలో నీళ్లు లేవు. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే వాళ్ళంతా మాకు బాగా తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలిసినోడు మోసం చేస్తే వీళ్ళకి అసలు పట్టింపు లేదు. మేము 40 లక్షలు ఇచ్చినాం, పోయింది, వాడు మోసం చేసిండు, అంత కూలుగా ఉన్నారు. అంటే 10-20 లక్షలు 30 లక్షలు వీళ్ళకి లెక్కలేదు. ఒక ఆమె అయితే 5 కోట్లు ఇచ్చిన అంటుంది. ఆమెను చూస్తే అయితే ఆమె దగ్గర ₹1 ఉంటుందో లేదన్నట్టుంది. అలా మొగుడు కూడా అట్లే ఉన్నాడు. సైకిల్ ఉంటే మస్తు ఆ ఇంట్లో. ఆమె 5 కోట్లు తెచ్చిచ్చింది. ఆమెకు 5 కోట్లు ఇచ్చే దాత ఎవడు? మీరు ఇమాజిన్ చేయండి. ఒక మహిళ పోయి 5 కోట్లు కలెక్ట్ చేసి ఆ రామావత్ మధున సుధవున ఏమున్నాడో ఆయనకి ఇచ్చేసింది. ఈ మాంగ్ల తమ్ముడు అన్ననో ఏం రిలేషన్షిప్ మనకు తెలియదు, కానీ నేను మెయిన్ థీమ్ చెప్తున్నా. ఒక మహిళ పోయి 5 కోట్లు జమ చేసి తెచ్చి ఇచ్చేసింది. ఆమెకు అంత పవర్ ఉంది. మరి పలిక్కుబడి కలిగిన గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన మంచి ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు? ఈ డబ్బు ఎట్లొచ్చింది? ఒక డాక్టర్ ఎవరో వచ్చిండు ఆన్లైన్, నేను 65 లక్షలు పెట్టినా అంటుండు. గిరిజన ప్రాంతాల్లో ఒక డాక్టరు, ఆయనకి రెడ్లలాగా ఇవి రావు కదా, కట్నం రాదు కదా, 65 లక్షలు ఎట్లా జమ చేశారు? మీరు సిటీలో ఉన్న మంచి హాస్పిటల్కి పోతేనే డాక్టర్లకు జీతాలు 30,000 లేవు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఒక డాక్టరు 65 లక్షలు ఇచ్చేసాడని. దీంట్లో ఈ సిటీ విస్తరించి భూములకు వచ్చిన ధరలు, అంటే భూమి అమ్ముకున్న డబ్బు అన్ని కోట్ల రూపాయలు ఉంది. అంటే ఉట్టి తండాలను టచ్ చేస్తే 300 కోట్లు 200 కోట్ల స్కామ్ అయిపోయింది. మరి గ్రామ పంచాయతీలను టచ్ చేస్తే, ఎవడైనా ఒక 10 ఊళ్ళను స్కామ్ చేసిండు అనుకోండి, ఏం లేదన్నా 1500 కోట్లు 2000 కోట్ల స్కామ్ చేయొచ్చు. అంటే తండా వాళ్ళ దగ్గరనే ఇన్ని కోట్ల రూపాయలు ఉంటే, ఇక మన గ్రామ పంచాయతీల్లో రెడ్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఫార్వర్డ్ కాస్ట్ దగ్గర, బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీల దగ్గర, గౌడ్ల దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి? వీళ్ళు స్కామ్ చేసి ఏం ప్రూవ్ చేసిందంటే, ఎస్టీలలో కూడా అంటే మ్యాక్సిమం అంటే బిలో పవర్టీ లైన్లో ఇవ్వలేడు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు చూసినాం, ఒక్కొక్కడికి 5,000, 10,000, 30,000 ఇచ్చిండ్రు జస్ట్ ఎలక్షన్లో ఓటేయడానికి తండాల్లో వాళ్ళకు. అంటే వీళ్ళ మినిమం ట్రాన్సాక్షన్స్ ఇవి. మనం పిచ్చోళ్ళలాగా 10,000 కోసం జాబ్ చేస్తున్నాం ఇక్కడ, కానీ ఊళ్ళల్లో కోట్ల రూపాయల తిరుగుతుంది, సైకిల్ నడుస్తుంది, కోట్లు చిట్టీలు. మీరు చూడండి, ఒక 10-20 లక్షలు 30 లక్షలు 60 లక్షలు ఇట్లా పడేస్తారు. వీళ్ళ చిట్టీలు అంటే బ్యాంకింగ్ సిస్టమ్కి టచ్ కాకుండా ఎన్ని కోట్ల రూపాయల చిట్టీలు నడుస్తుంటాయి. జస్ట్ మీకు శాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ స్కామ్లో మోసపోయిన ప్రతి ఒక్క కోటీశ్వరుడికి వైట్ రేషన్ కార్డు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను ఎన్నిసార్లు రేషన్ కార్డుకి అప్లై చేసినా నో రెస్పాన్స్. మా ఇంట్లో సైకిల్ లేదు, మాకు స్టేబుల్ ఆదాయాలు లేవు. మా పాప మేమంటే మేము ఫార్వర్డ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ కనుక మేము ఎన్నిసార్లు అప్లై చేసినా, న్యాయపరంగా అప్లై చేసినా రాదు. సిటీలో 5,000 ఇస్తే రేషన్ కార్డు ఇస్తున్నారు ఎవరికైనా. 5 నుంచి 10,000 దాకా చెల్లించుకుంటే రేషన్ కార్డు ఇచ్చేస్తాం. మరి మొన్న 10 లక్షల 3 లక్షల రేషన్ కార్డు రద్దు. ఎక్కడ రద్దు అయినా మనకు తెలుస్తుంది. సిటీలో 3 లక్షల రేషన్ కార్డులు రద్దు అంటే ఎవ్వరికి రద్దు అయినట్టు లేదు. అందరికీ డబుల్ స్టోరీ, ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్లు, 10-20 ఎకరాల ఆసామీలు. గిరిజన హాస్టళ్ళ మెస్సులకు క్రమం తప్పకుండా వాళ్లకు సబ్సిడీలు, ఫుడ్ మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ కూడా
క్రమం తప్పకుండా వాళ్ళకి ఇస్తా. మరి మా బాబు 98.5 వచ్చినాయి, ఇస్తారా? స్కాలర్షిప్ ఇస్తారా? ఇవ్వరు. అక్కస్ ఎందుకు ఉండకూడదు? స్కాలర్షిప్ ఇస్తున్న వాళ్ళలో 95% ఫెయిల్యూర్ రేట్. అంటే ప్రభుత్వ సబ్సిడీలు తీసుకొని హాస్టళ్లలో అక్కడిక్కడ ఉండి చదువుకొని రైతు బంధు మీద సిటీలో హాస్టళ్లకు ఫీజులు, ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ వాళ్ళ ఫెయిల్యూర్ రేట్ 95% ఉంది. ఆ 5% జస్ట్ పాస్ మార్కులు వస్తే వాడు డిగ్రీ పీజీ చేసిండంటే జాబ్ గ్యారంటీ. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఇన్కమ్ ఎంత ఉంది? కోట్లలో ఉంది. ఊళ్ళలో మాట వరుసకు మాట్లాడి 200-300 కోట్లు వసూలు చేసిందంటే వీళ్ళ దగ్గర, అంటే నిజంగానే జెన్యున్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉంటే నా ప్రకారం ఈ 10 తండాలకు కన్సల్ట్ చేస్తే 500 కోట్లు ఈజీగా ఇచ్చేస్తారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ 8% వడ్డీ ఇస్తాం గ్యారంటీ అంటే ఈ 10 తండాలను కలిపితే ఒక 500 కోట్లు ఈజీ ఇచ్చేస్తారు. సిటీలలో ఉండి మనం ఏం సంపాదిస్తున్నాం? నేను ఎన్నోసార్లు చెప్పిన, వెల్త్ అంతా ఊళ్ళలో ఉంది. మనం తిక్క సన్నాసులం. మనం ఇక్కడ సిటీలో కూర్చొని ముష్టి 10, 15, 20 వేలకు పనిచేస్తున్నాము. ఒక జెన్యున్ ఇన్వెస్టర్ ఈ తండాలలో తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి మంచి ఒక ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఈజీ ఆయన 300-400 కోట్లు వసూలు చేయాలి. అంటే జెన్యున్గా వాళ్ళకు మంత్లీ పేమెంట్స్ లేదా క్వార్టర్లీ పేమెంట్స్ ఇస్తే ఊళ్ళో ఒక జెన్యున్ ఫైనాన్స్ బిజినెస్ నడిపితే సిటీ కన్నా ఎక్కువ డబ్బులు ఊళ్ళలో ఉన్నాయి. ఊళ్ళు కాదు, వీటి తండాలలో ఉన్నాయి. అందరికీ రేషన్ కార్డులు, పెద్ద లైను, గొడవ. ఈ ఉన్న రేషన్ కూడా వీళ్ళు అమ్ముకుంటారు, తింటలేరు. వీళ్ళు మంచి పాలిష్ అయిన రైస్ మాత్రమే తింటారు. వీళ్ళు జొన్న రొట్టెలు తింటారు. అంటే పౌష్టిక ఆహారం తీసుకుంటారు వీళ్ళు. మనమే గడ్డి తింటాం ఈడ సిటీలలో. వీళ్ళు పౌష్టిక ఆహారం తిని, మీరు చూడండి, సంచార జాతులు తండాల్లో ఉండి పట్టా భూములు విపరీతంగా కొనుగోలు చేశారు. అంటే ఆదా చేసుకునే గుణం వీళ్ళది అట్లా ఉంది. ఆదా చేసుకోకపోతే ఇన్ని పైసలు రావు. అక్రమ సంపాదన కొంత ఉన్నా ఆదా చేసుకునే స్వభావం వీళ్ళ దాంట్లో ఉంది. ఎంతో కొంత మిగిలియాలి. జొన్న రొట్టెలు తిని, కారం జొన్న రొట్టెలు తిని భూములు, పట్టా భూములు విపరీతంగా కొని, ఇవాళ అర్బనైజేషన్ వల్ల ఆ భూముల రేట్లు కోట్ల పెరిగి అవి అమ్ముకొని చిట్టీల్లో నడుపుతూ బ్యాంకింగ్ సెక్టర్లో ఎంటర్ కాకుండా రైతులుగా సబ్సిడీలు పొందుతూ, పిల్లలకు స్కాలర్షిప్ పొందుతూ, జాబ్స్లో రిజర్వేషన్ పొందుతూ వీళ్ళు దిల్లుతున్నారు. మళ్ళీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కాస్ట్కి 5-10% రిజర్వేషన్ ఇవ్వగానే కోపం వస్తుంది. ఎందుకు రావాలి? ఇది కళ్ళకు కనిపిస్తలేదా ప్రభుత్వానికి? ఇప్పుడు ఎవరు ఆ మహిళ ఉందో, నేను 5 కోట్లు ఇచ్చిన అని చెప్తుందో, ఆ 5 కోట్లు ఇచ్చిన యొక్క రేషన్ కార్డు ఇమ్మీడియట్లీ కట్ చేయాలి. ఆ డాక్టర్ ఎవరు నా 65 లక్షలు ఇచ్చిండో ఆ డాక్టర్ ఎవరో కనుక్కొని ఆయన దగ్గర రేషన్ కార్డు ఉంటుంది, కట్ చేయాలి. ఈ 10 లక్షలు, ₹1,00,000 ఇచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళ రేషన్ కార్డు కూడా కట్ చేయాలి. ఎందుకంటే వార్షిక ఆదాయం వీళ్ళకు దానికి మించే ఉంటుంది. అంటే వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్తుండ్రు మేము వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ కాదు అని. ఎందుకంటే మేము కోట్లు మేము ఒక ఫ్రాడ్ స్కామ్లో జస్ట్ ఆయన వచ్చి చెప్పంగానే మేము ఇచ్చేసినాం. అంటే ఏ పత్రాలు లేవు, ఏం లేవు, పత్రాలకు వాల్యూ లేదు. మేము పబ్బులు బార్లు తీస్తున్నాం, ఫైనాన్స్ బిజినెస్ ఉంది, అట్లా చేస్తున్నాం, పైసలు ఇవ్వండి అంటే ఆమె అన్ని చోట్ల తీసుకొని వచ్చి 5 కోట్లు ఇచ్చేసిందట. 5 కోట్లు తినే మనం ఇస్తామా? సిటీలో ఎవరి దగ్గర నేను చూస్తా, ఎవరి దగ్గర జేబులో 5 కోట్లు ఉంటాయి. లేదు మీరు కలెక్ట్ చేసుకురండి, ₹1,00,00,000 తీసుకురండి అని చెప్తాం. ఎవడు ఇవ్వడు సిటీలో.
ఫార్వర్డ్ కాస్ట్లోనే వెళ్ళవు ₹1,00,00,000. ఇప్పుడు ఎవరో మహిళ దగ్గర పోయి ఫార్వర్డ్ కాస్ట్ దగ్గర ఒక రెడ్డి మహిళ దగ్గరనే పోయి, అమ్మ నువ్వు ఇట్లా స్కీమ్ ఉంది ₹1,00,00,000 పట్టుకరా అంటే ఆమె దగ్గర ఉండవు. ఆమె అడుక్కొని ఇయ్యరు. ఎవరు ₹1,00,00,000 ఇస్తారా? ఇయ్యరు. కానీ తండాలో ఆమె 5 కోట్లు తీసుకొచ్చి 5 crores ఆమె ఇట్లా చెప్పేస్తుంది, నేను 5 కోట్లు పెట్టినా ముంచేసిండు అంటారు. నాకు తెలిసినోడే అంటారు. దయచేసి నాకు ఏ అక్కసలేదు. దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. అన్యాయం ఎక్కువైపోయినాడు ఆయన దిగుతాడు. అంటే ఏ రూపంలో దిగుతాడో మనకు తెలియదు. అంటే తండాలో ఉండేటోళ్లకు తిండి కూడా గతి లేదు, అప్లికేషన్ ఫీజుకు ₹100 లేవు అని ప్రభుత్వం భావిస్తుంది కదా. ఇది ముఖం మీద ఉమ్మినట్టే లేదా? 5 కోట్లు పెట్టానేనా నేను అని ఆమె రేషన్ కార్డు మీరు రద్దు చేయలేరా? క్రీమీ లేయర్ లేదా? తండాలలో 200-300 కోట్లు వెళ్ళినాయంటే మీరు ఇమాజిన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేడ్ చేయొద్దా? మేమేమో చిన్న ఆదాయం రాగానే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్, వెల్త్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేస్తుండ్రు, ఎకరాలకు ఎకరాలు కొట్టుండ్రు, ఏ లెక్క లేకుండా. కోట్ల రూపాయల చిట్టీలు నడుస్తున్నాయి, ఏ లెక్క లేకుండా. ఇది ప్రభుత్వానికి కనిపిస్తలేదా? వినిపిస్తలేదా? డిస్కషన్ ఏముంది? మాంగ్లీతో లింకులు ఏమున్నాయి? ఆమె ఫోటో ఎక్కడ దిగింది? ఇదే గొడవ. ఫోన్ కాల్స్ ట్యాపు, రామావత్తు, సభావత్తు, హద్దావత్తు, ఇవే డిస్కషన్లు. ఆవత్తు, రామావత్తు, క్షేత్రావత్తు, రాఠోడు. మనకు సర్నేమ్స్ వద్దు. గిరిజన తెగల్లో వాళ్ళ అభివృద్ధి ఎట్లయిపోయింది, ఇంకా వాళ్లకు రిజర్వేషన్లు, అప్లికేషన్ ఫీజులో మినహాయింపులు, మెస్ ఛార్జెస్, హాస్టళ్ళు, ఎవరు పైసలతోని? ట్యాక్స్ పేయర్స్ మనీ యూజ్ చేసుకొని ప్రభుత్వం ఈ కోటీశ్వరులకు సబ్సిడీలు ఇస్తుంది. ఇది ప్రూఫ్ కదా. ఇప్పుడు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు 2-3 లక్షలు బఠానీలకు పెట్టేసాడు. 60-70 లక్షలు అయితే లెక్కలేదు. ఓ ముసలాయన ఎన్ని పెట్టినా 45 పెట్టినా 45 లక్షలు, ఏం చింతలేదు వాడికి. గోచి కట్టుకొని కూర్చున్నాడు. మన దగ్గర మనం గోచి కాదు, మొత్తం డ్రైవర్ కూడా తెలిసినా మన దగ్గర 4 లక్షలు వెళ్ళవు. ఆయన ఈజీగా చెప్తుండు 45 లక్షలు పెట్టినా పోయినాయి అంటు ఇట్లా. అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి పైసలు. 5 కోట్లు పోయినా ఆమె కంట్ల నీళ్ళే వెళ్తాయి. ఆమె బిడ్డ వచ్చి కొద్ది కళ్ళ నీళ్ళు వచ్చినాయి, ఆమెకి ఎందుకో ఫీలింగ్ వచ్చింది. కానీ ఆమెకు అసలు పోతే పోయినా అన్నట్టే ఉంది ఆమె. దయచేసి ఈ పాయింట్ని ప్రభుత్వం గుర్తించాలి. నేను సర్వే చేసిన అని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. మరి ఈ సర్వే రిజల్ట్ ఇదేనా? సిటీలో పైసా కోసం కష్టపడే జనాల దగ్గర మీరు ఫేర్స్ ఇంక్రీజ్ చేసి టీఎస్ఆర్టీసీ ఫేర్స్ పెంచితే ఏం కానట్టున్నారు మీరు. ఇట్లాంటి టైంలోనే రెవల్యూషన్స్ వస్తాయి. ఈ సానుభూతి కాస్త ఓవర్ యాక్షన్ అయినప్పుడు, ఒక ట్యాక్స్ పేయర్ డబ్బును మీరు విచ్చలవిడిగా దానాలు చేసేటప్పుడు, ఒక ట్యాక్స్ పేయర్ డబ్బు ఏ వికలాంగుడికో ఏ వృద్ధులకో పోయిందంటే అర్థం ఉంది, ఏ రోడ్డుకు పోయిందంటేనే అర్థం ఉంది. మీరు తండాకు రోడ్ వేయండి పర్వాలేదు, మీరు తండాకు వాటర్ ట్యాంక్ కట్టియండి పర్వాలేదు, తండాకు మంచి కరెంట్ ఇవ్వండి పర్వాలేదు, కరెంటు స్తంభాలు పెట్టండి పర్వాలేదు. ఈ సబ్సిడీలు ఎందుకు? వైట్ రేషన్ కార్డులు ఎందుకు? ఆ రేషన్ కార్డులో రేషన్ అమ్ముకునే స్థాయిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి గతి లేక కాదు. 10 కోట్లు పడేస్తుండ్రు, 2 కోట్లు పడేస్తున్నారు అంటే వడ్డీ లెక్కేసుకోండి. సంవత్సరానికి 7 లక్షలు ఉట్టి వడ్డీ వెళ్తుంది ₹1,00,00,000. వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఎట్లయితారు? అంటే ప్రభుత్వం గంతలు కట్టుకుందా? ఏం బట్టి విక్రమార్క ఏం పెద్ద డైలాగులు చెప్తావు కదా, కనిపిస్తలేదు నీకు?
అసలు బట్టి విక్రమార్కని పట్టుకోవాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. అందుకోసం మన స్టేట్ గతి ఇట్లా తయారు. ఇప్పుడు కనిపిస్తలేవు కళ్ళు. ఈయనకు ప్రగతి భవన్లో కూర్చునే అదృష్టం కల్పించారు వాళ్ళు. వీళ్ళు కూర్చొని ఏం చేస్తారంటే కష్టపడి ట్యాక్స్ కట్టిన వాళ్ళ డబ్బులను తీసుకుపోయి వాళ్ళ కమ్యూనిటీలో పంచుకుంటారు. మెస్ ఛార్జీలు మేము రిలీజ్ చేసాం అంటాడు బట్టి విక్రమార్క. ఎవడి కోసం చేసినాం? వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్లకు హాస్టల్ కట్టించి వాళ్ళ పిల్లల్ని మటన్ చికెన్ తినిపించి 90% ఫెయిల్ అయ్యి, ఇది ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఈ విషయాలు పట్టించుకోవాలి. మళ్ళీ రీసర్వే చేపియాలి. ఎవరెవరి చేతిలో ఎన్ని ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు బ్యాంకులో పోకుండా ఎట్లా తిరుగుతున్నాయి, ఈడీ సర్వే చేపియాలి. ఈడీ వచ్చి దిగి ఒక 10 తండాలలో 200-300 కోట్ల స్కామ్ అవుతుందంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు, అన్అకౌంటెడ్ మనీ. ఇది ఎక్కడెక్కడ పోతుందో, ఏమేమవుతుందో, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోతుందో ఇన్వెస్టిగేషన్ చేపియవలసిందే. ఇది లైవ్ ప్రూఫ్ అదా, నేనేం ప్రూఫ్ చేయలే, వాళ్ళే ప్రూఫ్ చేశారు. మా దగ్గర 10 లక్షలు పెట్టినాం, 20 లక్షలు పెట్టినాం. ఎక్కడి నుంచి వచ్చినాయి 20 లక్షలు, 50 లక్షలు, 5 కోట్లు? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంది అంటుంది ఆమె. 5 కోట్లు ఎట్లా ఇచ్చిండ్రు? వాళ్ళకి ఎట్లా వచ్చినాయి డబ్బులు? ఇది ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసే కేసు ఇది. మాంగ్లీ మీద ఇన్వెస్టిగేషన్ కావద్దు, ఆమె స్కామ్ చేస్తే ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. వీళ్ళ దగ్గర ప్రభుత్వ సబ్సిడీలు ఎంతెంత అందుతున్నాయి, వీళ్ళకు ఎందుకు అందాలి? నేను చెప్పేది ఒకటే, ఇలాంటి ఫ్రాడ్స్ చేయడానికి కూడా స్కిల్ కావాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే. వీళ్ళు ఈజీగా పట్టుబడతారు, ఎందుకంటే వీళ్ళకు కంట్రోల్ ఉండదు. ఎవడన్నా కొద్దిగా తేడా కనిపించిందంటే ఒక్కడిదొక్కడు కొట్లాడుకుంటారు. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది, మనము 5 కోట్లు ఇచ్చినాము అని బయట చెప్తే మన మీదనే యాక్షన్ ఉండొచ్చు అని వీళ్ళకి సోయలేదు. ఈజీగా చెప్పేస్తుండ్రు, 5 కోట్లు ఇచ్చిన, ₹1 కోటి ఇచ్చిన. ఇప్పుడు డాక్టర్ చెప్పిండు 65 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు ఆ డాక్టర్ని పట్టుకొని ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే 65 lakhs ఆ డాక్టర్ దగ్గర ఎట్లా వచ్చినాయి? ఒక క్లినిక్ నడిపించుకునే డాక్టర్ 65 లక్షలు పెట్టండి. మన దగ్గర సిటీలో ఉన్న క్లినిక్ ఉన్న డాక్టర్ దగ్గర కూడా డబ్బులు ఉండవు. దయచేసి అందరూ ఈ స్కామ్లో మనం ఏ పాయింట్ ముఖ్యంగా గమనించాలి అది గమనించాలి. మనం అనుకుంటున్నట్టు ఈ తండాల్లో ఊళ్ళలో డబ్బులు లేవు, పేదరికము, పీడిఎస్ రైసు, ఇదంతా పెద్ద స్కామ్. అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కడితే దాన్ని ఇంత మిస్యూజ్ చేసే గవర్నమెంట్స్ ఉన్నాయి కనుకనే మన స్టేట్, మన సిటీ గతి ఇలా ఉంది. ట్యాక్స్ డబ్బులు ఊళ్ళకి పోతే ఊళ్ళల్లో చిట్టీలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఘోరంగా ఉంది. చినుకు పడితే చెరువుగా మారుతుంది, డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటాయి. మున్సిపాలిటీల దగ్గర డబ్బు లేవు. ఈ మున్సిపాలిటీల డబ్బులు ఎంత ఎక్కడ పోతున్నాయి? తండాలకు, ఊళ్ళలకు, సబ్సిడీలకు, రైతు భరోసాలకు. వీళ్ళకి రైతు భరోసా కూడా వస్తుంది మాకు. దయచేసి అందరూ జెన్యున్ పాయింట్స్ని గమనించండి. ఈ రామావత, కేతావత, మాంగ్లీన, ఠాకూర ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ స్కామ్ వల్ల ఈ సొసైటీ ఏం నేర్చుకుంటుంది? ఒక కులం తప్పు చేసినా వాడు ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? రేపు ఇదే స్కాము ఒక 500 కోట్ల స్కామ్ అయిపోయి పెద్ద స్కామ్ అయితే ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఆ బంజారా ఆయన వచ్చాడు కదా, ఆయనను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన దీన్ని సమర్థించిండు కనుక, అంటే ఈయనకు కూడా ఆయన దాంట్లో వాటా ఉంది కనుక. దయచేసి సివిలైజ్డ్ పాపులేషన్ స్పందించాలి, ట్యాక్స్ పేయర్ స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించాలి అని అందరినీ కోరుకుంటూ, అందరూ ప్రతి ఎపిసోడ్లో సూక్ష్మాలను గ్రహించాలి. బయట అర్చుడు కాదు, మాంగ్లీ స్కామ్ కాదు. మాంగ్లీ స్కామ్ వల్ల మన సొసైటీలో ఏ విషయాలు బయటపడ్డాయి, దీనిపై అంటే మన దృష్టి సారించాలి అని ప్రజానికాన్ని కోరుకుంటూ నమస్కారం.